ఇల్లు, ఆఫీసు సమన్వయం ఎలా? రాధికకు ఇల్లు, పిల్లలు సహా ఆఫీసు పనితో ప్రతిరోజూ ఓ సవాల్. కొన్నిసార్లు ఆఫీసు పనిపై పూర్తిగా దృష్టి ఉంచలేదు. మరొకసారి పిల్లల అవసరాలను పూర్తి చేయలేదు. ఇలా బాధ్యతలన్నీ తలోవైపు లాగేటప్పుడు సమన్వయం కొరవడకుండా సాధించడానికి మార్గాలున్నాయి. వారం రోజుల్లో పూర్తి చేయాల్సినవి లేదా తక్కువ సమయంలో చేయగలిగే ప్రాజెక్టులంటూ క్యాలెండర్ ప్లాన్ చేసుకోవాలి. వ్యూహాత్మకంగా ఏ పనికి ఎంత సమయం సరిపోతుందో నిర్ణయించుకుని ఆలోపే పూర్తి చేయాలి. వర్క్ పరంగా మీటింగ్స్ను నిర్దిష్ట సమయంలోపే ముగించాలి. పిల్లలకు నాణ్యమైన సమయాన్ని కేటాయించాలి. కుటుంబ డిమాండ్స్ను సమర్థంగా నిర్వహించడానికి పటిష్టమైన ప్రణాళికతో ఉండాలి. ప్రాధాన్యత, పనులు, వాటి ఆవశ్యకత, ఆ ప్రభావం ఆధారంగా ప్రాముఖ్యతనివ్వాలి. వ్యక్తిగత, ఆఫీసు బాధ్యతల మధ్య ఘర్షణలను నివారించడానికి టైం టేబుల్ పద్ధతి అవలంబించాలి. అలాగే కొన్నింటికి నో అని, ముఖ్యమైన వాటికి ఎస్ అనడానికి సిద్ధంగా ఉండాలి. దీంతో వృత్తిపరమైన విధులను విస్మరించకుండా, కుటుంబ బాధ్యతలను వదిలేయకుండా పనిచేయగలం. కొన్నిసార్లు పనికి, మరికొన్నిసార్లు పిల్లల విషయాలకు సందర్భాన్ని బట్టి ప్రాధాన్యతనివ్వాలి. ప్రతి పని తామే చేయాలనుకోకుండా ఇతరులను భాగస్వాములను చేయాలి. దీనివల్ల సమయం, శక్తి ఆదా అవుతాయి. పిల్లల సంరక్షణలో, ఆఫీసు విధుల్లో ఇతరులకు పని అప్పగించడం బలహీనత అనుకోకూడదు. మరొక బాధ్యతపై దృష్టి పెట్టొచ్చు. టెక్నాలజీ, వ్యక్తిగత, వృత్తిపరమైన బాధ్యతలను నిర్వర్తించడంలో సాంకేతికత అనేది శక్తిమంతమైన సాధనం. కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్లు, రిమోట్ వర్క్ వంటివి ఇంటిని, వర్క్ని బ్యాలెన్స్ చేసుకునేందుకు సాయపడతాయి. సమయాభావంతో హాజరు కాలేనప్పుడు జూమ్, స్కైప్, వాట్సాప్ వంటి ప్లాట్ఫామ్లు ఉపయోగించొచ్చు.